హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీ మనసుకు నచ్చే ఒక కథను చెప్పబోతున్నానండి. ఈ కథను యువటూరి శ్రీనివాసరావు గారు రచించారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, కూరేం తరుగుతున్నావు అంది సుందరమ్మ కోడలితో. స్నానం చేసి వచ్చి మడిబట్ట కట్టుకుంటూ, పొట్లకాయ అంది కోడలు సుశీల ఏదో ఆలోచిస్తూ. అయ్యో, అదిరిపడి కూర తరుగుతున్న కత్తిపీటతో చెయ్యి కోసుకోబోయి తమాయించుకొని ముందు చుట్టూ చూసి అన్ని వస్తువులు ఎక్కడుండాల్సినవి అక్కడే ఉన్నాయా లేదా అని ఆ ఉరుము తననుద్దేశించిందేనని స్థిరపరుచుకొని భయపడుతూనే అత్తగారికేసి చూసింది సుశీల. అప్పటికే ఓ క్షణంలో ముక్కు మీద వేలేసుకొని మరుక్షణంలో అరచేత్తో నోరు బాదుకుంటూ మరుక్షణంలో తల మీద చెయ్యేసుకుంది సుందరమ్మ. తదియ పూట పొట్లకాయ తరుగుతావా? ఇంకా నయం, నేను అడిగాను కాబట్టి సరిపోయింది. అయినా ఇది కూడా తెలీదు, ఈ మాత్రం కూడా చెప్పలేదా మీ అమ్మ నీకు? సుశీల సుందరమ్మ గారి కోడలయ్యి 6 నెలలయ్యింది. ఆ ఇంట్లో అడుగు పెట్టిన రెండో రోజు ఇల్లు ఊడుస్తుండగా బెడ్రూమ్లోంచి శీకరం ఎందుకో పిలిస్తే వస్తున్నానంటూ చీపురు కింద పడేసి లోపలికి వెళ్తుంటే ఆ చీపురు కాలుకి తగిలింది. అయ్యో, చీపురు కాలితో తంతావా? చేటా చీపురు కాలితో తన్నకూడదని తెలీదు, అది కూడా చెప్పలేదా మీ అమ్మ నీకు అంది సుందరమ్మ. ఆ చీపురు పక్కకు పెట్టి లోపలికి వెళ్తూ ఆ విషయం అంతటితో మర్చిపోయింది సుశీల. ఆ మన్నాడు తన స్నేహితురాలి కొడుకు పుట్టినరోజు ఫంక్షన్కి భార్యాభర్తలిద్దరూ బయలుదేరుతుండగా సుశీల తయారయ్యి బయటకు వచ్చి నుంచుని త్వరగా రండి, టైం అవుతోంది అంటుంటే, అశుభానికి ఆడవాళ్ళు ముందు నడవాలి, శుభానికి మగవాళ్ళు ముందు నడవాలి, ఇది కూడా నీకు చెప్పాలా అని అత్తగారు అన్నప్పుడు మాత్రం సుశీలకి లీలగా ఏదో అనుమానం కలిగింది. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం కాసేపు పడుకొని లేచి మొహం కడుక్కుంటుంటే తన చేతులకేసి చూపిస్తూ, ఒక్క గాజే వేసుకున్నావేమిటి, ఒంటి గాజుతో ఉండకూడదు అని తెలీదా అంటున్నప్పుడు మాత్రం విషయం అర్థమై భయం వేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు ఆవకాయ నుంచి ఆనపకాయ దాకా ఏదో ఒక విషయంలో సుశీల అత్తగారికి దొరికిపోతూనే ఉంది. అలా నేలపైన శబ్దం చేస్తూ నడవకూడదని తెలీదు, చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదని కూడా చెప్పాలా? అయ్యో రామా, ఖాళీ కంచంలో అన్నం పెడతావా? అష్టమి నాడు కొబ్బరికాయ తింటే అరిష్టమే తల్లి. అలా కాలు మీద కాలు రుద్దుతూ కడగకూడదు, జుట్టు అలా విదల్పకు, దరిద్రం తాండవిస్తుంది. సుందరమ్మ గారి ఈ శాస్త్రోక్తులు సుశీలకే పరిమితం కాలేదు. ఓ రోజు స్నేహితురాలు ఇంటికొచ్చి ముచ్చట్లాడుతూ, మాటల మధ్య అన్నట్లు ఈ మధ్య నేను పావురాన్ని పెంచుకుంటున్నానే అంటూ మురిపంగా చెబితే, సుశీల ఏదో అనే లోపే సుందరమ్మ ఇద్దరి మధ్యకి వచ్చి నోరు నొక్కుకుంటూ, అయ్యో, ఇంట్లో పావురం పెంచుకుంటారా, దరిద్రం అంటే ఆ స్నేహితురాలు పాపం బాధని భయాన్ని జాలిని మేళవించి అదోలా సుశీలకేసి చూసింది. ఈ సందర్భంగా చెప్పుకుని తీరాల్సిన మరో విషయం ఏంటంటే, సుశీల తాను సొంతంగా చేసిన కర్మలకే కాక ఆ ఇంట్లో వేరే వాళ్ళు చేసే పనులకు కూడా తానే కర్తగా తిట్లు తినాల్సి రావటం. ఓ ఆదివారం రాత్రి అత్తగారు గుడికి వెళ్ళటంతో సుశీల భర్తకి మామగారికి అన్నం పెడుతుండగా మామగారికి ఉసిరికాయ పచ్చడి తినాలనిపించింది. అది వేయమని అడిగారు. అయ్యో, రాత్రిపూట, అది ఆదివారం, ఉసిరికాయ పచ్చడా? అత్తయ్య చూస్తే ఇంకేమైనా ఉందా మావయ్య అంది సుశీల గుండెల మీద చెయ్యేసుకొని కళ్ళు పెద్దవి చేస్తూ. అబ్బా, అది ఇంట్లో లేదు కదమ్మా, వెయ్యి, పర్వాలేదులే అని బతిమిలాడాయన పాపం. మధ్యలో అత్తయ్య వస్తే అంది సుశీల అప్పటికే కీడును శంకిస్తూ. వస్తే నీ చెప్తాలే, నేనే వెయ్యమన్నానని చెప్తాను. ఏం భయమా? ఆ హామీతో తృప్తిపడి మామగారి ధైర్యానికి ముచ్చట పడుతూ ఆయన కోరిక తీర్చింది.
తీరా ఆయన అన్నం కలిపి ఓ ముద్దైనా తిన్నాడో లేదో వచ్చేసింది సుందరమ్మ. మొగుడు కంచం కేసి చూడను చూసింది. నీ అసాధ్యం కోలా అని అరవను అరిచింది. కానీ సుశీల మాత్రం ధైర్యంగా రొమ్ము విరిచి నుంచుంది. మామగారు ఏదో చెప్తారని. అలా ఖాతరు చేయకుండా నించోవటం చూసి మరీ రెచ్చిపోతూ, ఆదివారం అది రాత్రిపూట ఉసిరికాయ పచ్చడేసి అన్నం పెడతావా? సుశీల తన అమ్ముల పొదిలో అస్త్రాన్ని తీస్తున్న చందాన అలవొకగా మామగారి వైపు చూసింది. కానీ అక్కడ ఆయన ఇటుకేసి చూడను కూడా చూడకుండా ఉసిరికాయ పచ్చడి తాలూకు ఆనందాన్ని ఆస్వాదిస్తూ తన్మయంగా ఉండటం చూసి కాస్త తత్తరపడి మామయ్య అని హుషారు చేయబోయింది. కానీ ఆయన ఇటుకేసి చూడను కూడా చూడలేదు. దాంతో సుశీల ప్రమాదాన్ని శంకించి కంగారుగా మరోసారి పిలిచింది. కానీ ఆయన ఉనికిని గుర్తించడానికి నిరాకరించడంతో ఏమీ పాలుపోక అటూ ఇటూ చూసి ఆఖరికి నోరు పెగుల్చుకుంది. మామయ్యే వెయ్యమన్నారు అత్తయ్య అందో లేదో టపీమని అందుకుంది. ఆయన తెలియక వెయ్యమంటే మాత్రం నువ్వు చెప్పొద్దు అంది సుశీలమ్మ సుశీలని దోషిగా తీర్మానిస్తూ. ఆ తర్వాత మామగారు చాటుగా సుశీల చేతులు పట్టుకుని బతుమాలుకున్న సంగతి మాత్రం ఇక్కడ అప్రస్తుతం. ఇంకోసారి ఇప్పుడే వస్తానంటూ శేఖరం బయటకెళ్ళి వీధి చివర మంగళ షాపులో దూరి వాడు జుట్టుని మరో చేస్తూ కత్తిరిత్తు పట్టుకుని చకచకా కదుపుతుంటే ఆ రెండు చేతుల మధ్య సమన్వయాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఓ గంట తర్వాత ఆ ఆనందపు మొత్తులో తల నిమురుకుంటూ వచ్చి ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఆగు అని గర్జిస్తూ తర్జనితో నిర్దేశించింది సుందరమ్మ. ఈ హడావిడికి బయటకు వచ్చిన సుశీలతో మంగళవారం అది అమావాస్య పూట వాణ్ణి క్షవరానికి పంపుతావా అని హూంకరించింది. ముందు బెదిరిపోయి తత్తరపడిన సుశీల విషయం అర్థమై ఇందులో నా తప్పు లేదు, నాకు అసలు ఈయన ఈ పని మీద వెళ్తున్నట్టు తెలియదు అంటూ తన నిర్దోషిత్వాన్ని ప్రకటించి సాక్ష్యం కోసం గుమ్మం కేసి చూడగా శేఖరం అక్కడ లేడు. తల్లి అలా అరవగానే లోపలికి పెట్టబోతున్న కాలిని గవాలున వెనక్కి లాగేసుకొని వెంటనే జరగబోయే పరిణామాలని ముందుగానే గ్రహించిన వాడై ఉన్న పళంగా అక్కడి నుంచి దొడ్డిదారి గుండా ఇంటి వెనక బాత్రూంలో ప్రత్యక్షమయ్యాడు. పోగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇలా చీటికి మాటికి అత్తగారి ఆగ్రహానికి గురవుతూనే ఉంది సుశీల. ఏనాడు ఆవిడ మాటలకి ఎదురు చెప్పదు. అందుకు కారణం ఈ శాస్త్రాలు ఆచారాలు పక్కన పెడితే మిగతా విషయాల్లో సుందరమ్మ సుశీలని బాగానే చూసుకుంటుంది. ఏ రకంగానూ బాధ పెట్టదు. దాంతో సుశీల ఏమీ మాట్లాడలేకపోయినా అత్తగారి ముందు ఏ పని చేయాలన్నా భయపడిపోతుంది. ఎప్పుడు ఏం ముంచుకొస్తుందో ఊహించలేక ప్రతి పనికి ముందు వెనక ఆలోచిస్తూ అలాగే కాలం నెట్టుకొస్తుంది. ఆ రోజు ఆఫీసు నుండి వస్తూనే పండగకి మా బామ్మ వస్తుందన్నాడు శేఖరం. సుశీల ఇస్తున్న మంచినీళ్ళ గ్లాసు అందుకోబోతూ శేఖరానికి మంచినీళ్ళు అందివ్వబోతున్నదల్లా ఆ ప్రయత్నం విరమించుకుని ఆ నీళ్లు తనే గబగబా తాగేసి నా పని అయిపోయిందంటూ కుర్చీలో కూలబడిపోయింది సుశీల. నేనిక మీకు లేననుకోండి అని కూడా అనేసింది. ఊహించని ఈ పరిణామానికి బిక్క చచ్చిపోయిన శేఖరం మొదట తనేమైనా తప్పుగా మాట్లాడా అని ఆలోచించుకున్నాడు. అలాంటిదేమీ లేదు. కాస్త స్థిమితపడి ధైర్యం కూడగట్టుకొని ఏమైంది అన్నాడు. ఇంకేం కావాలి, ఇప్పటికే మీ అమ్మ శాస్త్రాలతో చాదస్తంతో దినదిన గండంలా నెట్టుకొస్తున్నాను. ఇప్పుడు అత్తగారికి సాయం ఆవిడ అత్తగారు కూడా తోడైతే నా గతేం కావాలి, ఇద్దరూ కలిసి చెరో చెంప పీకు తినయ్యరు. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అన్నాడు శేఖరం. ఈవిడికి తెలియని శాస్త్రాలు ఆవిడకెన్ని తెలుసో అంటూ దిగాలుగా చూసింది సుశీల. పండుగకి మీ అక్క బావ వస్తున్నారా?
ఎంత హడావిడి, ఎన్ని పనులు మరి. ఈ ఇద్దరూ రెండు వైపుల నుంచి నన్ను శల్య పరీక్ష చేస్తుంటే నేను అడుగు తీసి అడుగెయ్యగలనా? అసలు ఏ పనైనా ధీమాగా తలపెట్టగలనా? నాకింతే రాసి ఉంది కాబోలంటూ నిట్టూర్చింది. దాంతో ఒక్కసారిగా కరిగిపోయి, అంత మాటనకు సుశీల, ఏదో ఒకటి ఆలోచిస్తానని అప్పటికి అభయం ఇచ్చేశాడు ఆవేశంగా. దాంతో కాస్త ధైర్యం వచ్చి లేచి తన పనిలో మునిగిపోయింది సుశీల. నెమ్మదిగా దిగుబామ్మా అని హెచ్చరిస్తూ శేఖరం గొంతు వినపడటంతో గబగబా హాల్లోకి వచ్చింది సుశీల. నెమ్మదిగా రిక్షా దిగి అటూ ఇటూ పరకాయించి చూస్తూ లోపలికి ప్రవేశించింది బామ్మగారు. మామగారు బయటకొచ్చి ప్రయాణం ఎలా సాగిందమ్మా అంటూ పలకరించేలోపు లోపల నుంచి మంచినీళ్ళ గ్లాసు తెచ్చి అందిస్తూ, బాగున్నారా బామ్మగారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అంది సుశీల. నాకేం మనవరాలా, బేషుగ్గా ఉన్నాను. మీ అత్తగారేది కనపడదే, మడిలో ఉందా అంటూ లోపలికి నడిచింది బామ్మగారు. ఆ తర్వాత 2 రోజులు సుశీల ఎప్పుడే ముంచుకొస్తుందో అని భయపడుతూ సాధ్యమైనంత వరకు వాళ్ళిద్దరికీ దూరంగా మిసులుతూ తన పని తాను చూసుకుంటుంది. రేపు పండగనగా పెరట్లో సుశీల నీళ్లు తోడుతుంటే సుందరం పారిజాతి చెట్టు కింద కూర్చుని ఒత్తులు చేసుకుంటుంది. బామ్మగారు భాగవత పారాయణంలో ఉన్నారు. మామగారేమో నిద్రపోతున్నారు. ఇలా ఉండగా అక్కా బావ వచ్చారంటూ పెద్ద పెట్టున అరిచాడు శేఖరం. ఇంట్లోంచి కూతుర్ని చూడాలని ఆత్రంలో సుందరమ్మ చేతిలో ఒత్తులు డబ్బాని వదిలేస్తూ ఒక్క ఉదుటును లేచి ఇంట్లోకి పరిగెడుతూ, అయ్యో, నీళ్లు తోడుతున్న సుశీల పై ప్రాణాలు పైనే పోయాయి అన్నంత పని జరిగిందని భయపడుతూ గుండె బిక్క పట్టుకుని తల పైకెత్తి చూసింది. సుందరమ్మ చేష్టలుడిగి నించుండిపోయింది. బామ్మగారు సుందరమ్మ వైపు ఉరిమి చూస్తూ, రోకల్ని కాలితో తన్నుతావా? రోకల్ని దాటకూడదని తెలీదా? ఈ మాత్రం నీకు మీ అమ్మ నీకు ఆ విషయం చెప్పలేదా అని అరిచింది. సుందరమ్మ తెలివిలోకొచ్చి పరకాయించి చూడగా కూతుర్ని చూసే ఆత్రంలో తను చూసుకోకుండా రోకలిని కాలితో దాటినట్టు అర్థమయ్యింది. అంతకు ముందే వినపడిన ఆర్తనాదం తనను ఉద్దేశించింది కాదని, తన అత్తగారిని ఉద్దేశించిందని, ఆవిడ అత్తగారు వేసినదని గుర్తించిన సుశీల ఆనందంతో ఒళ్ళు ఉప్పొంగగా చేతిలోని చేదను నూతిలో వదిలేయబోయి ఆఖరి క్షణంలో అది పట్టుకుని తిరిగి తన పనిలో మునిగిపోయినట్టు నటిస్తూ ఊరకంట వీళ్ళిద్దరినీ చూడసాగింది. దాంతో ఒళ్ళు భగభగ మండిపోయిన అత్తగారు ఈ పరాభవం దాని ముందే జరగాలా అని గింజుకుంటుండగా, పెరట్లా ఉన్నావేమిటే అమ్మా అంటూ లోపల నుంచి కూతురు గొంతు వినపడటంతో ఇక ఆగలేక మొహం ఇటు తిప్పకుండానే, చూసుకోలేదు అత్తయ్య అంటూ ఒక గెంతులో వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు పొద్దున్నే లోపల వంటింట్లో సుందరమ్మ సుశీల పండగ వంటలు పిండి వంటలు హడావిడితో ఉండగా బామ్మగారు హాలులో భగవద్గీత పారాయణంలో ఉంది. శేఖరం బావగారు పేకాడుకుంటున్నారు. మావగారు టీవీ చూస్తున్నారు. కూతురు మాత్రం ఈజీ చైర్లో కూర్చొని విలాసంగా కాళ్ళు ఊపుతూ ఏదో నవల చదువుకుంటుంది. చూసి చూసి హఠాత్తుగా, అదేమిటే మనవరాలా, ఆడపిల్ల కాళ్ళాడిస్తే పుట్టింటికి దరిద్రమని మీ అమ్మ నీకు చెప్పలేదా? ఆ విషయం కూడా చెప్పలేదా ఏంటి అంది బామ్మగారు. వంటింట్లో సుందరమ్మకి సుశీలకి అది వినపడనట్టే నటించారు. రాక నా కూతురు నా ఇంటికి వస్తే దాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు ఈవిడ అనుకుని పళ్ళు పటపట కొరుక్కుంది సుందరమ్మ. 12 దాటుతుండగా వంటింట్లోకి వచ్చి, వంట అయిందమ్మా, ఆయనకి ఈ పాటికి తినేయటం అలవాటు, ఆకలేస్తుందో ఏమో పాపం అంది సుందరమ్మ కూతురు. అయిపోయింది 10 నిమిషాల్లో వడ్డిచ్చేస్తాను అంటూ హడావడి పడిపోయింది సుందరమ్మ. ఇంతకీ ఏం వండావేంటి? మామిడికాయ పప్పు, వంకాయ కొత్తిమీర కారం పెట్టి వండాను. అయ్యో,
వంకాయ ఆయన తినరు కదే అంది కళ్ళు పెద్దవి చేస్తూ. సుందరమ్మ కంగారుగా పోన్లేవే, మిగతా వాటితో తింటారులే. ఆ మాటతో సుందరమ్మ ప్రాణం విలవిల్లాడిపోయింది. ఇంకా నయం, పండగ పూట అల్లుడికి కూర లేకుండా అన్నం పెడతానా? ఆయనకి ఏమిష్టమో చెప్పు, ఎంతసేపు 2 నిమిషాల్లో వండేస్తా అంది. అరటికాయ వేపుడంటే చాలా ఇష్టం అంది కూతురు. మరి ఇంకేం అంటూ సుశీల ఆ కూరల బుట్టలో 2 అరటికాయలు తీసి తరుగు అంది సుందరమ్మ. ఓ అరగంట పోయాక విస్తర్లేశాను, భోజనాలకు వచ్చేయండి అని అరిచింది. అంతా వచ్చి కూర్చుండగా నేను వడ్డిస్తాను, నువ్వు ఆ పాయసం సంగతి చూడు అని సుశీలను పురమాయించి తను వడ్డించటం మొదలుపెట్టింది. ఇదేమరిష్టమే తల్లి అని అరిచింది బామ్మగారు. కూర్చోబోతున్న వాళ్ళంతా ఏమైందోనని భయపడుతూ అలాగే ఉండిపోయారు. తలలేని ఆకు చర్మంతో సమానమని తెలియదా? చూసి చూసి నాకు ఈ ఆకు వేస్తావా అంది ఎదురుగా ఉన్న విస్తరిని చూపిస్తూ బామ్మగారు. తల కొట్టేసినట్లయింది సుందరమ్మకి. ఏదో హడావిడిలో చూసుకోలేదంటూ అది తీసేసి వేరే విస్తరి వేసింది. లోపల మాత్రం ఈ పండగ అయ్యేదాకా నన్ను బతకనిచ్చేటట్లు లేదు అని గింజుకుంది. అందరికీ అన్నం వడ్డించి ఇక కానియండి అంది. అంతా తినడానికి ఉపక్రమిస్తుండగా అల్లుడు ఆకులో ఉన్న వేరే రకం పదార్థం చూసి అదేమిటి అని అడిగింది బామ్మగారు. అల్లుడు గారు వంకాయ తినరంటే అరటికాయ వండానంది సుందరమ్మ. అంటే నోట్లో పెట్టుకోబోతున్న ముద్ద విస్తర్లోకి వదిలేసి దిగ్గున లేచిపోయింది బామ్మగారు. మళ్ళీ ఏదో కొంప ముంచుకొచ్చిందనుకుంటూ అంతా తినటం ఆపేశారు. పెద్ద చిన్న తేడా లేకుండా పంక్తిలో బంక్షపాతం చూపిస్తావా అంటూ విసవిస పెరట్లోకి వెళ్ళిపోయింది బామ్మగారు. సుందరమ్మకి నోట మాట రాలేదు. అవును సుమా, ఎంత పని జరిగిపోయింది. అసలు ఆ కంగారులో తనకే విషయమే తోచలేదు. అందరికీ తలో ముక్క వేస్తే సరిపోయేది. అయినా ఏదో బుద్ధి తక్కువై మర్చిపోయా, దానికి ఇంత రాద్ధాంతం చెయ్యాలా? ఈ ఒక్కపూట సర్దుకుంటే ఈవిడ ముల్లేం పోయింది అనుకుంటూ చుట్టూ చూసేసరికి ఓ పక్క కడుపులో పరిగెత్తుతున్న ఎలుకలు, మరో పక్క ఎదురుగా విస్తట్లో ఊరిస్తూ పిండి వంటలు, కానీ తినాలో తినకూడదో తెలియని దుస్థితి. ఇలా అయోమయంలో ఉన్ని దీనంగా చూస్తున్నారు అంతా. దాంతో సుందరమ్మ అయింది ఎలాగో అయిపోయింది, మీరు కానివ్వండి అంది. వెంటనే ప్రాణాలు లేచి వచ్చినట్లయి విస్తర్లపై దాడి చేశారు అంతా. పేరట్లో పారిజాతం చెట్టు కింద ఉన్న బామ్మగారి దగ్గరికి వచ్చి సుందరమ్మ, నిన్నటి నుంచి చూస్తున్నా, మీరేదో లోపల పెట్టుకొని మాట్లాడుతున్నారు. నా కూతురు వచ్చిందని ప్రాణం ఆగక గబగబా వస్తూ రోకల్ని దాటి వచ్చిన మాట నిజమే. దానికి కోడలి ముందే నిలేశారు. సరే, చిన్నపిల్ల తెలియక కాళ్ళు ఊపితే దాన్ని కూడా గదమాయించారు, అది ఒప్పుకున్నాను. మరింత పని హడావిడిలో ఏదో మర్చిపోయి తలలేని ఆకేస్తే అందరి ముందు పరువు తీస్తారా? అల్లుడు వంకాయ తినకూడదనే అరటికాయ వండాను, తలో మొక్క వేయడం మర్చిపోయాను, తప్పే. కానీ దానికి ఇంత రాద్ధాంతం చేస్తారా? అమ్మాయి ముందు అల్లుడు ముందు నేనింక తలెత్తుకు తిరగలనా అంది సుందరమ్మ నిష్ఠూరంగా. దాంతో ఆపుకోలేక పక్కుమని నవ్వేసింది బామ్మ. అదన్నమాట కోడలా, తన దాకా వస్తే గాని నొప్పి తెలీదు. నిన్ను, నీ కూతుర్ని 2 మాటలంటేనే నీకు కళ్ళనీళ్ళ పర్యంతమైందే. 2 రోజులకే నీకు కైలాసం కనపడిందే. మరి కాపురానికి వచ్చిన కోడల్ని 6 నెలల నుంచి రోజుకో శాస్త్రం చెప్పి నిలేస్తున్నావంట కదా, అది న్యాయమేనంటావా? సుందరమ్మ తెల్లబోయి చూస్తుండగా వంటింటి తలుపు చాటున నిలబడి వాళ్ళ మాటలు వింటున్న సుశీల మాత్రం, మీకు 1000 దండాలండి బామ్మగారు అంటూ చేతులు జోడించేసింది మనస్సులోనే. కానీ ఆమెకి అర్థం కానిది ఒకటే, అసలు ఈ విషయం బామ్మగారికి ఎలా తెలిసిందా అని. ఈ ఆచారాలు శాస్త్రాలు ఇలాంటివి కావు, ఎప్పటివో ఎవరు పుట్టించారో
మరి అప్పటికి ఇప్పటికీ కాలం ఎంత మారిపోయింది, మనుషులు ఎంత మారిపోయారు. అవన్నీ ఇప్పుడు ఆచరించడం సాధ్యమేనా? అసలు అవన్నీ చూసుకుంటూ కూర్చుంటే ఏ పైనైనా ఓ పట్టాన చేయగలమా? అసలు ఈ కాలం పిల్లలకి అవన్నీ ఎలా తెలుస్తాయి? తెలియాలనుకోవటం మూర్ఖత్వం కాదు. పైగా మీ అమ్మ చెప్పలేదా అని వాళ్ళ అమ్మని అనడం. ఏం నీ కూతురికి ఇవన్నీ నువ్వు చెప్పావా? పాపం ఆ పిల్ల నువ్వు ఇవన్నీ అంటుంటే నీకెదురు చెప్పలేక, అలాగని పడి ఊరుకోలేక ఎంత కుమిలిపోతుందో ఆలోచించావా? ఏ క్షణంలో నువ్వేమంటావో తెలియక, ఏ పని మనస్సు పెట్టి చెయ్యలేక ఎంత సతమతమవుతుందో కనిపెట్టావా? నువ్వు నీ కూతుర్ని ఎలా చూస్తావో దాన్ని అలాగే చూస్తావని నాకు తెలుసు. కానీ నువ్విలా అనాలోచితంగా చులకనగా అంటున్న మాటలు దాని మనస్సు విరిచేస్తే దానికి నీపైన ప్రేమ ఉంటుందా? భయం ఉన్న చోట ప్రేమ ఎలా వస్తుంది? అది నీ మీద ద్వేషం పెంచుకుంటే నీకెంత నష్టమో ఆలోచించావా? రేపు ముసలితనంలో నిన్ను ఆదరిస్తుందా? ఈ మాటలు చెప్పడానికి ఇంత చేయటం ఎందుకని నువ్వు అనుకోవచ్చు. నీ మనసుకు హత్తుకునేలా చెప్పాలంటే ఇదే మార్గమని తోచింది నాకు. నీకు నొప్పి తెలిస్తే ఆ పిల్ల బాధ అర్థం చేసుకుంటావని ఇలా చేశాను. లేకపోతే ఇన్నేళ్ల సంసార జీవితంలో నిన్నెప్పుడైనా పల్లెత్తు మాట అన్నానా? తప్పైతే క్షమించు అంటుండగా అంత మాట అనకండి అత్తయ్య అంటూ చేతులు పట్టేసుకుంది సుందరమ్మ. నేను తప్పు చేశానని తెలియచెప్పే అధికారం, హక్కు మీ కాక ఎవరికుంటాయి? నా కళ్ళు తెరిపించారంటూ సరే ఇంక భోజనానికి లేవండి మరి అని అత్తగారి చెయ్యి పట్టుకుని లేవదీస్తూ వంటింట్లోకి దారి తీసింది. తలుపు చాటున నుంచుని ఇదంతా చూస్తున్న సుశీల గబగబా వెనక్కి నడిచి గిన్నెలు సర్దుతున్నట్టు నటించింది. ఆ తర్వాత ఇద్దరు అత్తలు, ఇద్దరు కోడళ్ళు, మొత్తం ముగ్గురు నవ్వుకుంటూ భోజనానికి కూర్చున్నారు. ఆ మర్నాడు చిన్న కొడుకు దగ్గరికి బయలుదేరుతూ బామ్మగారు బయట నుంచి రిక్షా తెచ్చి సిద్ధంగా పెట్టారు. మామగారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సుశీల సుందరమ్మ గారి దగ్గరికి వెళ్ళి బామ్మగారి చేతులు పట్టేసుకుంది. మీరు నాకు మా అమ్మ అలాంటి వారండి. బామ్మగారు దేవతలా వచ్చారు. ఈ ఇంట్లో నేను ధైర్యంగా తిరిగేలా చేశారు. మీ రుణం తీర్చుకోగలనా అంటుంటే ఆపి, ఇవన్నీ నా కాదే మనవరాలా, ఆ బడవకి చెప్పు అంది బామ్మగారు పక్కకి చూపిస్తూ. అటు చూడగా సదరు బడవగా సంబోధింపబడ్డ శేఖరం ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడ్డాడు. అర్థంగాక చస్తున్న సుశీల వీపు చరిచి, రైలు దిగి ఇంటికొస్తున్నంతసేపు రిక్షాలో నీ సంగతి, నీ అత్తగారి సంగతి నా చెవుల్లో పాట పాడాడు మీ ఆయన. నువ్వే ఏదైనా చెయ్యాలి బామ్మ అని చేతులు పట్టుకున్నాడు. దాంతో నేను నడుం బిగించి రంగంలోకి దిగాను. సరే అంటూ మరి రైలు టైం అవుతుంది, మరి ఎప్పుడైనా మాట్లాడుకుందాంలే అంటూ మెట్లు దిగింది బామ్మగారు. హాల్లో శేఖరం, సుశీల మిగిలారు. చెప్పారు కాదేంటి అంది సుశీల. ఏదో ఒకటి ఆలోచిస్తానని ఆ రోజు చెప్పాను కదా అన్నాడు నవ్వుతూ. ఒరే టైం అయిపోతోంది అని సుందరమ్మ, ఇవాల్టికి నన్ను రైలెక్కిస్తావా అని బామ్మగారు వీధిలోంచి ఒకేసారి అరవడంతో బయటకు పరిగెత్తాడు శేఖరము బామ్మగారు ఎక్కిన రిక్షా ముందుకు కదలగానే ఇటు సుందరమ్మ భర్తతో కలిసి లోపలికి నడిచింది. ఆ వెనుకే హుషారుగా కూని రాగం తీస్తూ తల ధీమాగా పైకెత్తి టీవీగా నడుస్తూ ఇంట్లోకి ప్రవేశించింది శ్రీమతి సుశీల శేఖరం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ రాయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.